బాలీవుడ్లో ఫెమినిజం మన మెదళ్లను పాడుచేస్తోంది. వారు వేసుకునే అవుట్ఫిట్స్ చూడండి. ఒక అమ్మాయి అలాంటి బట్టలు వేసుకుని బయటకు వెళితే అబ్బాయిలు ఖచ్చితంగా డైవర్ట్ అవుతారు కదా. ఇది వినడానికి ఒక చీప్ జోక్లా అనిపించవచ్చు, కానీ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఇలాంటి సెక్సిస్ట్ కామెంట్స్ గురించి కాదు. ఫెమినిజం అనే పదాన్ని వాడుకుని బాలీవుడ్ నిశ్శబ్దంగా కొన్ని అనెతికల్ యాక్ట్స్ను ఎలా నార్మలైజ్ చేస్తోందో ఈ రోజు ఎక్స్పోజ్ చేద్దాం. సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అది మన థాట్ ప్రాసెస్ను మార్చే ఒక పవర్ఫుల్ టూల్. ఒకప్పుడు సమాజం తప్పు అని భావించిన వాటిని సినిమాలు ఈరోజు చాలా కూల్గా ప్రెజెంట్ చేస్తున్నాయి. అయితే కొన్ని అస్సలు యాక్సెప్ట్ చేయకూడని విషయాలను కూడా విమెన్ ఎంపవర్మెంట్ పేరుతో సమర్థించడం ఎంతవరకు కరెక్ట్? లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా చిత్రాన్ని ఒక గొప్ప ఫెమినిస్ట్ మూవీగా ప్రచారం చేశారు. అందులో ఒక ఓల్డ్ ఉమెన్ క్యారెక్టర్ ఉంటుంది. ఆమె ఫోన్లో ఒక యువతిలా నటిస్తూ ఒక కుర్రాడిని హనీ ట్రాప్ చేస్తుంది. చివరికి ఆ అబ్బాయికి నిజం తెలిసి రియాక్ట్ అయితే సినిమాలో ఆ వృద్ధురాలిని విక్టిమ్గా చూపిస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ముసలి వయసులో సెక్షువల్ డిజైర్స్ ఉండటంలో తప్పులేదు, కానీ ఒక వ్యక్తిని ఐడెంటిటీ థెఫ్ట్తో మోసం చేయడాన్ని ఫెమినిజం ఎలా సపోర్ట్ చేస్తుంది? ఇదే పనిని ఒక 60 ఏళ్ల మ్యాన్ 25 ఏళ్ల గర్ల్తో చేస్తే మనం అతన్ని క్రిమినల్ అంటాం కదా. మరిక్కడ జెండర్ మారగానే క్రైమ్ ఎలా మాయమైపోయింది? అదే సినిమాలో మరో క్యారెక్టర్ తన ఎంగేజ్మెంట్ జరుగుతుండగానే కాబోయే భర్తను స్టేజ్ మీద వదిలేసి ప్రియుడితో ఫిజికల్ అవుతుంది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు వచ్చి మళ్లీ స్టేజ్పై నిలబడుతుంది. సినిమాల్లో మగవారు ఇలా చేస్తే వారిని మనం చీటర్స్ అంటాం, కానీ ఇక్కడ ఈ మహిళలను లీడ్ క్యారెక్టర్స్గా చూపిస్తూ వారు చేసే తప్పులను ఒక రెవల్యూషన్లాగా చిత్రించడం విచారకరం. బాంబే బేగమ్స్ సిరీస్లో కూడా గర్భం దాల్చలేక భర్తను సరోగసీకి ఒప్పించిన మహిళ తన ఇన్సెక్యూరిటీ కోసం తన కొలీగ్తో కలిసి భర్తను మోసం చేస్తుంది. క్లైమాక్స్లో ఆమెనే విక్టిమ్గా చూపిస్తారు. నిజానికిక్కడ బాధితుడు మోసపోయిన ఆమె భర్త కాదా? 4 మోర్ షాట్స్ ప్లీజ్ వంటి సిరీస్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇందులో 4 ఇండిపెండెంట్ విమెన్ను చూపిస్తారు, కానీ వారి ప్రవర్తన ఎంతో టాక్సిక్. అంజన ఒక సింగిల్ మదర్, తనకంటే చిన్నవాడితో రిలేషన్షిప్లో ఉండి వాడు సీరియస్ అవ్వగానే వదిలేస్తుంది. మళ్లీ తన కష్టాల గురించి ఏడుస్తూ తననే విక్టిమ్ చేసుకుంటుంది. దామిని తనను ప్రాణంగా ప్రేమించే వ్యక్తిని దారుణంగా చీట్ చేస్తుంది. ఇంటిమసీ అనేది ఏదో పొరపాటున జరిగిపోయే విషయం కాదు, అదొక కాన్షియస్ డెసిషన్. కానీ ఈ సినిమాల్లో దాన్ని చాలా ఇర్రెస్పాన్సిబుల్గా చూపిస్తున్నారు. మేడ్ ఇన్ హెవెన్లో తారా అనే పాత్ర తన స్వార్థం కోసం ఒక పెద్ద బంగళాను సెటిల్మెంట్ కింద పొందడానికి తన ఎక్స్ హస్బెండ్తో పడుకుంటుంది. తన ప్రస్తుత ప్రియుడు ఇది తప్పు అని అడిగితే, నా డెసిషన్స్ తీసుకునే అధికారం నీకు లేదు అని పవర్ఫుల్ డైలాగ్స్ చెబుతుంది. అవును, ఒక మహిళ నిర్ణయాలు ఆమెవే కావాలి, కానీ ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కనీస రెస్పెక్ట్ మరియు ట్రాన్స్పరెన్సీ ఉండక్కర్లేదా? సమాజంలో మోసగాళ్లు, స్వార్థపరులు ఉంటారు. వారిని సినిమాల్లో చూపించవచ్చు, కానీ వారిని రోల్ మోడల్స్గా గ్లోరిఫై చేయడమే అసలైన సమస్య. రియల్ ఫెమినిజం అంటే ఇతరులను మోసం చేయడం కాదు, తన కాళ్లమీద తాను నిలబడడం. క్వీన్ పెళ్లి క్యాన్సిల్ అయినా కృంగిపోకుండా ఒంటరిగా సోలో ట్రిప్కి వెళ్లి తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను వెతుక్కున్న అమ్మాయి కథ. థప్పడ్ భర్త కొట్టిన ఒక్క దెబ్బ తన సెల్ఫ్ రెస్పెక్టుకు భంగం కలిగించిందని పోరాడే మహిళ కథ. సీక్రెట్ సూపర్ స్టార్ తన టాలెంట్ను గుర్తించని తండ్రిని ఎదిరించి తన డ్రీమ్స్ వైపు వెళ్లే అమ్మాయి కథ. పింక్ ఒక అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదైనా ఆమె నో అని చెబితే అది నోనే. సినిమాల ప్రభావం మనపై ఎంత ఉంటుందో చెప్పడానికి దంగల్ వంటి 3 ఇడియట్స్ వంటి చిత్రాలే నిదర్శనం. అవి మన పర్సనాలిటీని పాజిటివ్గా మార్చాయి, కానీ నేటి సినిమాల్లో మోరల్ వాల్యూస్ లేని పాత్రలను గొప్పగా చూపించడం బాధాకరం. సెక్షువల్ అర్జెస్ అనేవి ఆడ మగ ఇద్దరికీ సహజం, దాన్ని నార్మలైజ్ చేయడంలో తప్పులేదు. కానీ మోసం చేయడం, హనీ ట్రాపింగ్, ఇతరుల ఎమోషన్స్తో ఆడుకోవడాన్ని ఫెమినిజం అని అనలేము. బాలీవుడ్ మేకర్స్, దయచేసి బీ రెస్పాన్సిబుల్. మీరు సృష్టించే పాత్రలు ఒక జనరేషన్ ఆలోచనలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని గుర్తుంచుకోండి. యువత మిమ్మల్ని గమనిస్తోంది. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? బాలీవుడ్ ఫెమినిజం పేరుతో మనల్ని మిస్లీడ్ చేస్తోందా? కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.